అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారుతున్న ఫోన్ టాపింగ్ కాల్స్కి సంబంధించిన కూడా ఓ పక్క ఎవరైతే పండితురాని కూడా నిందితుని కూడా విచారణ చేపడుతున్నా ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారినా కూడా ఫోన్ టాపింగ్ వ్యవహారం కూడా పాలమూరుకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న ఏదైతే మంగళవారం మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా డీజీకి ఫిర్యాదు చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే మహబూబ్నగర్ పట్టణంలోని రామ్నగర్ ప్రాంతానికి చెందిన కౌన్సిలర్ బొడు సుధాకర్ కూడా జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేశారు. ఏదైతే గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆయనతో పాటు వంటన్ సిఐ ఎవరైతే రాజేశ్వర్ గౌడ్ ఉన్నారో వారు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేశారంటూ కూడా ఆరోపణతోటి కూడా ఏదైతే మాజీ ప్రజెంట్ కౌన్సిలర్ ఎవరైతే బుర్ది సుధాకర్ కూడా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇదే అంశం పైన మన దగ్గర ఏదైతే ఎస్పీకి ఫిర్యాదు చేసిన వ్యక్తి కౌన్సిలర్ బుర్ది సుధాకర్ ఉన్నారు. మిగతా విషయాలు మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న జరగండి, ఏం జరిగింది గత శాసనసభ ఎన్నికల్లో ఏం జరిగింది? శాసనసభలో ఎన్నికల కన్నా ముందు 2 సంవత్సరాల నుండి కూడా పట్టణంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. మరి ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరైతే వాళ్ళకి మా మంత్రి గారికి అగెనిస్ట్గా ఎవరైతే మాజీ మంత్రి గారికి మాట్లాడినో వాళ్ళని రాజేశ్వర్ గౌడ్ సిఐ గారు 1 టౌన్కి పిలిచి వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు బెదిరింపులకు లొంగకుంటే వాళ్ళపై తప్పుడు కేసులు బనాయించడం జరుగుతుంది. అందులో నేనే బాధితుడిని. నా మీద ఒక 5 కేసులు కూడా రాజేశ్వర్ గౌడ్ పెట్టడం జరిగింది. అంటే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు ఎట్లా ఆరోపిస్తున్నారు? నా ఫోనే ట్యాప్ చేయడం జరిగిందని ఎవరితో మాట్లాడితే ఆ మాటలన్నీ రాజేశ్వర్ గారు సిఐ గారు నాకు చెప్తున్నారు. నువ్వు పలాని వారితో ఈ విధంగా మాట్లాడావు, పలాని వారితో ఈ విధంగా మాట్లాడినావని ఓపెన్గా చెప్తానే ఉన్నాడు. ఎవరెవరితో మాట్లాడిందో అన్నీ చెప్తున్నాడు. చెప్పి ఉదయం ఇంటికి వస్తున్నాడు, అరెస్ట్ అని తీసుకుపోతున్నాడు, కేసులు బుక్ చేస్తూ ఉన్నాడు. ఇది అసలు సమస్య. ఈరోజు మళ్ళీ గతంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ సార్ ఏం చెప్పారు? ఇంత ఫిర్యాదు ఫోన్ ట్యాపింగ్ జరిగిన వ్యవహారం పైన మీరు ఇచ్చిన ఫిర్యాదు పైన వారు ఎట్లాంటి రెస్పాన్స్ ఇచ్చారు? ఆయన డీటెయిల్ అడిగాడు. ఏం జరిగిందంటే ఈ విధంగా రాజేశ్వర్ గౌడ్ సిఐ గారు మహబూబ్నగర్ పట్టణంలో దాదాపు 6 నుంచి 8 సంవత్సరాలు ఇక్కడనే పనిచేసిండు. ఆయన ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరించిండు, ఒక అధికారిగా వ్యవహరించలేదు నిష్పక్షపాతంగా. కాబట్టి ఆయన మీద దీని మీద లోతుగా దర్యాప్తు చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పడం జరిగింది. దానికి ఎస్పీ గారు కూడా సుముఖంగా ఓకే ఐ విల్ సీ అన్నాడు, ఎంక్వైరీ పెట్టిస్తా అన్నాడు. ఇక్కడ మీరు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇక్కడ న్యాయం జరుగుతుంటే ఎక్కడ వెళ్తారు? ఇంకా ఇక్కడ రేపు డీజీపీ గారికి అప్లికేషన్ ఇదే కంప్లైంట్ ఇస్తున్నా. డీజీపీ గారికి ఇచ్చి ఒక 15-20 రోజుల్లో ఎలాంటి యాక్షన్ లేకుంటే హైకోర్టుని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉండా. అంటే ఇటు ఫోన్ ట్యాపింగ్ కాకుండా మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మీరు కన్సల్గా పనిచేస్తారు. అంటే ఈ అంత వ్యవహారం మీరు పనిచేయకుంటేనే ఇక్కడ మాజీ మంత్రి మీ పైన ఈ విధంగా చేశారంటవా, లేకుంటే ఏ కారణాలు ఉంటాయి? నేను పార్టీకి కొన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నందుకు నా మీద హరాస్మెంట్ చేస్తూ పోయిండు. కేసులు బుక్ చేసి సిఐ గారిని మంత్రి గారు చెప్పినట్లు వినండి అది ఇది అంటే ఆ విధంగా అయినా ప్రసక్తే లేదని చెప్తే నా విధంగా తప్పుడు కేసులు ఒక 6 కేసులు తప్పుడు బనాయించి నన్ను రిమాండ్ జైలు కూడా పంపడం జరిగింది. రిమాండ్కి పోయి వచ్చిన తర్వాత కూడా సిఐ గారు మస్తు నాతో మాట్లాడిండు కాంప్రమైజ్గా, లేకపోతే ఇంకా కేసులు బుక్ అవుతాయని. ఎన్ని కేసులు బుక్ అయినా పర్వాలేదు కానీ నేను కాంప్రమైజ్ అయ్యే మాటనే లేదు. నేను చేసింది తప్పే లేనప్పుడు కాంప్రమైజ్ అయ్యే అవసరం నాకు లేదు అని చెప్పిన. అది 100% ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటారు? 100% ఫోన్ ట్యాపింగ్ జరిగింది. బయటి దేశాల నుంచి ఒక డివైజర్ తెప్పించిండు శ్రీనివాస్ గౌడ్. తెప్పించి అది రాజేశ్వర్ గౌడ్కి ఇచ్చి ఆయన రాజేశ్వర్ గౌడ్ సిబ్బందితో ఒక రూమ్లో పెట్టి ఆపరేట్ చేసిండు. ఒకటేసారి 100 ఫోన్లు దాని నుంచి ట్యాపింగ్ చేసిండు. పట్టణంలో రాజకీయ నాయకులు, మరి వ్యాపారస్తులు, పట్టణ ప్రముఖులు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. చేసి వాళ్ళని వెంటనే అగనిస్ట్గా మాట్లాడాలని వెంటనే 1 టౌన్ పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళని బెదిరించేవాడు. బెదిరింపులకు లొంగకుంటే కేసులు బుక్ చేసేవాడు. అది పరిస్థితి. థ్యాంక్ యూ. రైట్, మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పాలమూరుకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎవరైతే మా రామ్నగర్ చెందిన కౌన్సిలర్ బుర్ది సుధాకర్ పైన కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా వారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇందులో కూడా ముఖ్యంగా మాజీ మంత్రి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక 1 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిఐ రాజేశ్వర్ గౌడ్ కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఎందుకంటే మా ఫోన్లు ట్యాపింగ్ చేసి కూడా మేము మంత్రికి అగ్నిస్ట్గా మాట్లాడితే అగ్నిస్ట్ మాట్లాడుతున్న వారిపైన ఫోన్ ట్యాపింగ్ నిర్వహించి వారిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూడా వారు పలు రకాలుగా కేసులు పెట్టి బుక్ చేస్తామని చెప్పి బెదిరించేవారని చెప్పి ఇక్కడ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితులు ఉన్నారో బుర్ది సుధాకర్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇక్కడ న్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్తానని తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది.
వీడియో జర్నలిస్ట్ సీనుతో రామకొండ ఆర్టీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.